పిన్నెలని మంచివాడంటే? అందుకని ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరు వస్తారన్నా, ఓవర్ నైట్ చేయలేము. చట్టం ఒక కాంక్రీట్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తుంది. అప్పుడు దర్యాప్తు ఆఫీసర్లు సరిగా చేయలేదనేది క్లియర్గా తెలిసింది. అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదు. సీసీటీవీలు అన్నీ కూడా వెరిఫై చేశారు. తప్పకుండా ముద్దాయిలు చాలా చూశారుగా. హైకోర్టుల చుట్టూ పరుగులు తీస్తున్నారు కదా. మరి ఈ వేడి తగలబట్టే కదా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళింది. లేలా అప్పిరెడ్డి హైకోర్టుకి ఎప్పుడైనా వెళ్ళాడా? జోగి రమేష్ ఎప్పుడైనా హైకోర్టుకి పరిగెత్తి వెళ్ళారా? అవినాష్ అని అతను ఉంటాడు, కుర్రాడు, పాపం ఏం తెలియదు పాపం, కొట్టు శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా ఆడుతున్నాడు అతను. గిటార్ వాయించడం సార్, కుకింగ్, ఫిషింగ్, ట్రెక్కింగ్ ఎప్పుడైనా చేసావా? నీ పిల్లలతో ఎప్పుడైనా నడిచావా? ఐస్ క్రీమ్ తిన్నావా వాళ్ళతో? ఈగలాగా కొట్టుమిట్టాడు. ఎప్పుడు చేస్తావు? ఇవన్నీ నెసరీ కాదా? ఇప్పుడు నువ్వు చెప్తావు ఇవన్నీ నేను వీకెండ్ లో చేస్తాను అని. ఎవరు చెప్పండి నీతో లైఫ్ అనేది సండే మాత్రమే బ్రతకడానికి? ఏ కంపెనీ చెప్పింది? చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని ఉపయోగించి అక్రమార్కుల్ని అణిచివేస్తారు. చట్టం ఉంటుంది. అందుకే ఇంకా కొంతమంది అధికారులు, అప్పుడు అరాచకం చేసిన అధికారులు కూడా చాలామంది ఇంకా కొంచెం కంటిన్యూ అవుతాం. కొంచెం టైం పడుతుంది. వీళ్ళందరూ కూడా సెటరేట్ చేయటం. మొన్నే కదా 15 రోజులైంది ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి. యాక్చువల్గా కొంచెం అన్నీ సెట్ అవుట్ అవుతాయి. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలేదు లేదు. మా చంద్రబాబు గారు అదే చెబుతారు, లోకేష్ బాబు గారు అదే చెబుతారు, మేమందరం కూడా అదే చెబుతున్నాం. ఒకరోజు అటు ఇటు లేట్ అవుతుంది తప్పితే తప్పు చేసిన వాడు ఎవ్వరు కూడా ఫ్రీగా వదలటానికి లేదు. ఆ శిక్ష వాళ్ళు అనుభవించవలసిందే. తప్పకుండా పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని బద్దలు కొట్టినా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళినా, లేకుంటే చెన్నుపాటి గాంధీ ఎంత ఫన్నీ పోలీస్ అంటే, ఇన్నపరాడు తీసుకొని వాడి కన్ను పోగొడితే ఆ రోజు నేను నవ్వుకున్నా, నేను పోలీసులు ఎలా కూడా ఉంటారని. దాన్ని 326 ఏంటండి, 325 కేసు రిజిస్టర్ చేసి 326గా ఆల్టర్ చేసి అటెంప్ట్ మర్డర్. అది ఒక వ్యక్తి కన్ను పోగొడితే అదే. అందుకనే ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా వదిలేదు లేదు కదా. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా కన్ను పోయినా కూడా అటెంప్ట్ మర్డర్ వేయకుండా చెంపదెబ్బ కొడితే అటెంప్ట్ మర్డర్లు వేశారు మా వాళ్ళ మీద. అందుకని ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎక్కడికి పోతున్నాను, ఎక్కడికి పోదు. కానూన్కి హాత్ బౌత్ లంబి అంటారు చూడు. చట్టం చేతులు చాలా పొడవుకుంటాయి. ఆ పొడవాటి చేతుల బారి నుంచి ఏ నేరస్తుడు కూడా తప్పుకోలేడు. థ్యాంక్ యూ.